నా మళ్ళీ మన పూర్వ వైభవం తెచ్చావు అనమాట అయితే. అంటే ఇప్పుడు మార్నింగ్ వచ్చావు నువ్వు, అది సరుకు లేదని చెప్పాను. లేదు సరుకు లేదు కదా, అదే కటింగ్ ఇంకా చెకింగ్ చేయలేదని చెప్పావు. అదే లెక్క. ఓకే ఓకే, అంటే మనకి సరుకు చెకింగ్ చేసిందే లెక్క. ఇది బెన్నీ కేరళ. బెన్నీ కేరళ ఒరిజినల్ అసలు డ్యామేజ్ ఉంటుంది, మిస్ప్రింట్ ఉంటుంది. ఇంకో ప్లస్ పాయింట్ చెప్పండి ఇందులో మీకు. 8 మీటర్ రావచ్చు, 9 మీటర్ రావచ్చు, 10 మీటర్లు రావచ్చు. 2 ముక్కలు చీరలు. అర్థం కాలేదన్నా. 8 మీటర్లు రావచ్చు, 9 మీటర్లు రావచ్చు, 10 మీటర్లు రావచ్చు. అన్న 10 మీటర్లు వస్తే 2 5 కింద డివైడ్ చేసుకున్నా కూడా మనకి కదా, ఒకటి 4.5 రావచ్చు, ఒకటి 4.5 రావచ్చు. ఓకే ఓకే రావచ్చు, ఒకటి 5.5 రావచ్చు, లేదు 3.5 4.5 రావచ్చు. అయితే అసలు ఈసారి కటింగ్ మటుకులు తగ్గల. ఎక్సలెంట్. ఇదిగోండి ఇది బెన్నీ కేరళ ఒరిజినల్ ఐటమ్. అదే నేను అనుకున్నది 2 చీరలు వరుసగా పెట్టాయని అనుకుంటున్నాను నేను. కాదు. ఓకే, ఇది పళ్ళు. శారీ మొత్తం ఈ విధంగా వస్తుంది. ఏంటంటే మీకు ఇప్పుడు నీకు డౌట్ లో ఉంది, ఇందాక చూస్తున్నావు అంటే ఇక్కడ పళ్ళు వచ్చిందిగా అన్నావు. అదే 2 చీరలు పెట్టావు అనుకుంటున్నాను కదా. ఏంటంటే కట్ చేసుకోవచ్చు, నేను నాకు వేస్ట్ పీస్ అది. ఓకే, మీకు ఉపయోగం ఉంటుంది అని చెప్పేసి ఇది హ్యాండ్స్ వేసుకోవచ్చు. అంటే అదే బ్లౌజ్ మోడల్ గా కూడా కుట్టుకోవచ్చు, హ్యాండ్స్ వేసుకోవచ్చు. చాలా పెద్ద చీర వస్తుంది. ఇంకా లేదు అంటే కనుక మీ శారీ వాడుకొని చిన్నపిల్లలకి గౌన్గా వాడుకోవచ్చు. ఓకే, అవును, పక్కా కూర్చోలేదు. 100% కూర్చోలేదు వెళ్ళిపోతుంది. ఫ్రాక్లు అయితే 2 అవుతాయి. సూపర్. ఇంకా అవును, అసలు ఏంటంటే ఇంకా బిత్తరపోతాను. బెన్నీ కేరళ ఫుల్ శారీ కావాలంటే 1,000 అబోవ్ ఉంది. మన నుంచి కేవలం హోల్సేల్ ప్రైస్ మినిమం 5 శారీస్ కొనుక్కోవాలి, కేవలం 200 రూపాయలు. నా ఇది మటుకు అన్యాయం అన్న. ఎందుకంటే మనం పోయిన ఇయర్లో వచ్చేసరికి కాటన్ సీజన్లోనే 6 మీటర్లు వచ్చేసరికి 250 350 పెట్టాం. ఈ ఇయర్ వచ్చేసరికి నువ్వు మరి ఇంత తక్కువ పెడతాం. ఇది ఓకే, 110. సో మన సబ్స్క్రైబర్స్ కోసం ఉంచాం అనమాట. ఈ ముక్క బయట ఎంత ముచ్చు? బ్లౌజ్ బయట ఒక 100 రూపీస్, 150 50 రూపాయలు వేసుకో. నేను అది ముక్క కట్ చేసుకో అనుకునే డబ్బులు మిగులుతాయిగా. అవును, కానీ ఫస్ట్ నాకు ఇష్టం లేదుగా. సో ఫస్ట్ నుంచి అది మనకు అలవాటు లేదన్నా. ఇంకే పుట్టేస్తాను. ఓకేనా. బెన్నీ కేరళ 2 ముక్కల చెరువులు 8 మీటర్ రావచ్చు, 9 మీటర్ రావచ్చు, 10 మీటర్ పక్కా కుర్చీలోకి వస్తుంది. ఇంకో ప్లస్ ఏంటంటే కుడిపెట్టి వాడుకోవచ్చు. కొన్ని కుడిపెట్టి వాడుకోవచ్చు. కుడిపైకి ఓకే ఓకే, ఎందుకని చెప్పాను కుడిపెట్టి నీకు ఇటు పనిలో వచ్చింది, అటు పనిలో వచ్చింది. అవునవును, అటైనా వాడుకోవచ్చు, ఇటైనా వాడుకోవచ్చు. ఓకే, సో 2 ఎండ్ యూజ్, లేదంటే ఫ్రాక్లో యూజ్ చేసుకోవచ్చు. ఫ్రాక్లో యూజ్ చేసుకుంటే మీకు పైన బాటమ్కి అయితే వేసుకోవచ్చు అనమాట. సో చాలా ట్రెండీ కలెక్షన్ అండి. మనం పోయిన సంవత్సరం ఇదే సీజన్లో దగ్గర కొన్ని వేల చీరలు కాదు, కొన్ని అంటే ఎన్ని చీరలు అమ్మామో మనకి 52,000 చీరలు అమ్మాము. అవును, చాలా. అసలు ఫస్ట్ కనిపెట్టిందే మనం. ఒక ఆదివారం అయితే మనం అచ్చంగా ఒక్కళ్ళే వచ్చి 3,000 4,000 చీర తీసుకెళ్ళింది కూడా నాకు బాగా గుర్తు. అప్పుడే వీడియోకి వచ్చింది స్టాకు. ఊరి పెట్టి చెప్పంటావా? గాజువాక. ఓకే, మార్నింగ్ వచ్చారు, ఈవినింగ్ వెళ్ళారు. సో అది నేను వీడియో తీసేటప్పుడు నేను చాలా అబ్జర్వేషన్ చేశాను. మా హోటల్ భోజనం అంటే మీ హోటల్ తినవండి అన్నారు బ్రాహ్మణ్స్ వాళ్ళు. హోటల్ మీరు తినవండి అన్నారు, ఇంట్లో తెచ్చాం. గుర్తుంది అదే నాకు. అదే నా బాగా గుర్తు. ఆ రోజు 1,500 నుంచి 2,000 1,800 చీర ఏమో తీసుకొని వెళ్ళారు. సో వాళ్ళు 3 ట్రిప్లో 4 ట్రిప్లో వచ్చారనమాట. మరి ఈ వీడియో చూస్తున్నారో లేదు చూడాలి. సో ఎవరు మిస్ చేసుకోవద్దండి. కలెక్షన్ అయితే 6 నుంచి 10 మీటర్లు అంట ఆఫర్ అయితే మటుకు. అది ఇంకా మీకు వచ్చేసరికి లాంగ్ ఫ్రాక్ శారీ అవుతుంది, శారీ విత్ డ్రెస్ అవుతుంది, లేదా 2 లాంగ్ ఫ్రాక్లు అవుతుంది. మీకు ఎలా కావాలన్నా యూస్ చేసుకోవచ్చు. మనకు వచ్చేసరికి బుటీస్ ఉంది, చెక్స్ ఉంది, గ్యాప్ బోర్డర్. ఓకే, సో లైటింగ్ కొద్దిగా తక్కువ ఉందండి, మీకు షైనింగ్ కనపడలేదు ఫీల్ అవ్వద్దు. లైటింగ్ కొద్దిగా తక్కువ ఉంది, ఎందుకంటే మనం ఓన్లీ సింగిల్ లైట్ మీదే మనం చేస్తున్నాం అనమాట వీడియో అనేది. సో లైటింగ్ కొద్దిగా తక్కువ ఉంటుంది. లోనకి వెళ్దామన్నా అంటే లేదురా కటింగ్ ఇప్పుడే అయిపోయింది, సో కస్టమర్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తారు కాబట్టి ఫాస్ట్గా తీసేసుకోమని అయితే చెప్పాడన్న. సో ఎవరు మిస్ చేసుకోవద్దండి. వీడియో వదిలిన కాడి నుంచి మనకి ఇదైతే అసలు నేను చెప్పలేను, నేను గంటలే చెప్తాను అనమాట. ఎందుకంటే మన ఛానల్లో అంత మూమెంట్ అంత ఫాస్ట్గా ఉండిద్ది అనమాట ఈ వీడియో అయితే. ఎందుకంటే మన కేరళ దగ్గర మంచి ఆకలి మీద ఉన్నారు. అసలు మనం నేనైతే కన్ఫర్మ్గా చెప్తున్నా గంటల్లోనే ఉండిద్ది. సో గంటల్లోనే చూసుకోండి. తర్వాత ఒక రోజు దాటిందంటే మటుకు ఇంకా మీరు మిస్ చేసుకోవడమే కలెక్షన్ అనేది. కాల్ చేయండి, బట్ మళ్ళీ రీస్టాక్ అవుతుందో లేదో తెలియదు. ఎందుకంటే మంచి ఆకలి మీద ఉన్నారు ఈ శారీస్. నాకేం ఇబ్బంది. ఓకే, మనం ఇప్పుడు బుటీస్ ఇచ్చాం కాబట్టి ప్లేన్ కూడా చెక్ చేయాలంట. ఓకే, ఓకే, మనకు ఇప్పుడు సెట్టింగ్ జరుగుతుంది. సెట్టింగ్ అయిపోయింది.
అది కూడా ఎంత క్లాస్గా ఉంది. సో మనకి ప్లెయిన్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి అసలు చీర ఎలా మెరిసిపోతుందో అలా ఉంది. ఓకే. ఇవన్నీ ప్లేన్ కూడా చెక్ చేయాలి కాబట్టి మన టైం ఉంటుంది కాబట్టి కొంతమంది ఏంటంటే పైసలు పోతున్నాయి అని ఈ వీడియో లాంగ్ చేశారు. పైసలు ముఖ్యం కాదు, క్వాలిటీ ముఖ్యం కాదు, రేటు ముఖ్యం కాదు, నాణ్యతగా ఉందనే సరికి ముఖ్యం. అది ఇవన్నీ ముఖ్యం అంటే అందులో శ్రీకృష్ణ అంటాడు. ఎప్పుడైనా సరే నేను దేనికి రాజీ పడను, స్ట్రాంగ్గా ఉంటాను. నేను నా కస్టమర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఎంత స్ట్రాంగ్గా ఉంటాను. కాకపోతే కొంతమంది అంటే 20 చీరలు 30 చీరలు అన్నా ఒక చీర మార్చుకుంటా, ముక్కల చీరలో ఎక్స్చేంజ్ లేదు. ప్లీజ్ అతను ఇప్పుడు ముక్కల చీరలో ఎక్స్చేంజ్ లేదు. ఓకే. సో మనకు వచ్చేసరికి ఈ వీడియో వచ్చేసరికి 3rd ఫ్లోర్లో ఇస్తున్నామండి. సో 3rd ఫ్లోర్లో మీకు వచ్చేసరికి 72 మొత్తం ఫుల్ షాప్ అయితే ఉంటుంది అన్నమాట. అటు వచ్చేసరికి 89 ఉంటుంది లిఫ్ట్ సైడ్ అయితే మటుకు. సో ఎవరు మిస్ చేసుకోవద్దు. కలెక్షన్ అయితే నెంబర్ ఆఫ్ ఉంది. చూస్తావా? అవసరం లేదా? యాష్ మిలో ఓకే, మహేశ్వరి అన్నీ వస్తాయి. 2 ముక్కలు చీర కానీ జాయింట్ ఎక్కడ చెప్పలేను. ఓకే. 90% బ్లౌజ్ వస్తుంది. ఓకే. 10% బ్లౌజ్ చెప్పలేను. 20 శారీస్ కొన్న వాళ్ళకి కేవలం 150 రూపాయలు మాత్రమే. ఓకే. మీరు 20 బిల్లో ఉంటే మాత్రం 200. ఏమేమి వస్తుంది అన్న కలెక్షన్? కాశ్మీలో డోలా, బేలా, మహేశ్వరి అన్ని హెవీ వస్తుంది. ఓకే. సో వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి. మనం మామూలుగా కట్లు అయితే చూపించేస్తున్నాను. వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంటుంది. మీకు సిటీ మార్కెట్ నుంచి ఆపోజిట్ వచ్చేసరికి బెస్ట్ ప్రైస్ ఉంటుందన్నమాట. మీరు స్ట్రైట్గా వచ్చేస్తే మనకు వచ్చేసరికి ఇదిగోండి ఫస్ట్ ఫ్లోర్లోనే మనకి షాప్ అయితే కనపడుతూ ఉంటుంది. మీకు ఇక్కడ బోర్డు నేమ్ కూడా ఉంటుంది అన్నమాట. మీకు బోర్డు కూడా చూపిస్తున్నా చూడండి. ఇది వచ్చేసరికి బోర్డు ఇదిగోండి శ్రీకృష్ణ అనేది. మీకు ఇటు సైడ్ నుంచి వస్తుంటే శ్రీకృష్ణ అనే బోర్డు కూడా ఇక్కడ కనపడుతుంది అన్నమాట. మనకు వచ్చేసరికి షాప్ అయితే ఇలా వస్తుంది. సో ఎవరు మిస్ చేసుకోవద్దు. కలెక్షన్ అయితే నెంబర్ ఆఫ్ ఉంటుంది.